హలో తెలుగు పీపుల్. నేను ట్రావెలింగ్ కోసం కోలకత్తా వచ్చాను. ఇక్కడ నేను ఏమేం చూశానో మీకు వీడియోలో చూపిస్తాను. పదండి. ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క ఇల్లు. దీనిని 1909 సంవత్సరంలో సుభాష్ చంద్రబోస్ గారి తండ్రి గారు నిర్మించడం జరిగింది. మనకి ఇంటి లోపల వీడియో తీయడానికి పర్మిషన్ లేదు, కాబట్టి నేను మీకు లోపల చూపించలేకపోతున్నాను. ఈ కార్ వచ్చేసి సుభాష్ చంద్రబోస్ గారు వాడిన కారు. చాలా చాలా బాగుంది. దీని తర్వాత ప్రపంచంలోనే గొప్ప మానవతావాది అయినటువంటి మదర్ తెరీసా గారి ఇంటికి రావడం జరిగింది. ఆవిడది అల్బేనియా దేశమైనప్పటికీ మన దేశంలో ఎంతోమంది పేదలకు, అనాథలకు, వితంతువులకు ఎన్నో గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు చేశారు. ఇది ఆవిడ యొక్క సమాధి. ఆవిడ 1997 సంవత్సరంలో మరణించడం జరిగింది. దీని తర్వాత నేను విక్టోరియా మెమోరియల్ చూడడానికి వచ్చాను. దీనిని 1906 సంవత్సరంలో విక్టోరియా మహారాణి చనిపోయినందుకు గుర్తుగా నిర్మించారు. ఇది చాలా చాలా బాగుంటుంది. దీని యొక్క ఎంట్రీ టికెట్ కాస్ట్ వచ్చేసి 30 రూపాయలు. ఇక్కడ దీని లోపల పార్క్ కూడా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన సందర్శకులు కూర్చోవడానికి చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఈజీగా మనం ఒక 2-3 గంటల టైం స్పెండ్ చేయొచ్చు. కలకత్తా వచ్చిన వారు మాత్రం ఈ ప్రదేశాన్ని అస్సలు మిస్ కాకూడదు, ఎందుకంటే ఇది కలకత్తాలో చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఇప్పుడు నేను దీని లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను, పదండి. ఈ లోపల కూడా చాలా చాలా బాగుంటుంది. గతంలో దీని లోపల వీడియోలు తీయడానికి పర్మిషన్ ఇచ్చేవారు కాదట. నేను వెళ్ళినప్పుడు మాత్రం లోపల వీడియోలు తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇదే విక్టోరియా మహారాణి యొక్క విగ్రహము. ఈవిడ 1837 సంవత్సరంలో జన్మించి 1901 సంవత్సరంలో మరణించడం జరిగింది. నిజంగా విక్టోరియా మెమోరియల్ కానీ, ఇందులో ఉన్న విక్టోరియా మహారాణి విగ్రహం కానీ చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా సందర్శించండి. తర్వాత దీనికి అతి సమీపంలోనే ఉన్న ఎస్టీ ఫాల్స్ క్యాథడ్రల్ చర్చ్ని దర్శించడానికి వచ్చాను. ఇది కలకత్తాలోనే అతిపెద్ద చర్చ్. దీనిని 1837 సంవత్సరంలో నిర్మించడం జరిగింది. దీని ఎంట్రీ కాస్ట్ వచ్చేసి 10 రూపాయలు. దీని లోపల చాలా చాలా బాగుంటుంది, చాలా పెద్దగా కూడా ఉంటుంది. కానీ లోపల వీడియో తీయడానికి మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు. ఇది కలకత్తాలో ఉన్న అతిపెద్ద రైల్వే స్టేషన్, హౌరా రైల్వే స్టేషన్. ఎప్పుడూ ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. దీని బిల్డింగ్ చూడడానికి చాలా చాలా బాగుంటుంది. ఈ రైల్వే స్టేషన్ చాలా పెద్దగా కూడా ఉంటుంది. మనకి ఈ రైల్వే స్టేషన్ దగ్గర నుంచే కలకత్తాకి ఐకానిక్ బ్రిడ్జ్ అయినటువంటి హౌరా బ్రిడ్జ్ కనిపిస్తూ ఉంటుంది. ఈ హౌరా బ్రిడ్జ్ని 1943 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఇది హుగ్లీ నదిపై ఉంటుంది. హుగ్లీ నది అంటే ఏం లేదు, ఇది గంగా నదే. ఈ హౌరా బ్రిడ్జ్ని క్యాంటిలీవర్ ప్రిన్సిపల్తో నిర్మించడం జరిగింది. ఇక్కడ దీనికి దగ్గరలోనే చాలా ఘాట్స్ ఉంటాయి. ఉదయం పూట చాలామంది గంగా నదిలో స్నానం కూడా చేస్తారు. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ బోటింగ్ కాస్ట్ వచ్చేసి చాలా చాలా తక్కువ ఉంటుంది. కేవలం 10 రూపాయల లోపే ఉంటుంది. నేను వెళ్ళిన దగ్గరికి కేవలం 6 రూపాయలు మాత్రమే తీసుకున్నారు. ఇక్కడ ఒక ఘాట్ నుంచి మరొక ఘాట్కి ఇలా బోటు ద్వారా ప్రయాణించవచ్చు. ఇక్కడ బోటు సర్వీసులు రెగ్యులర్గా అందుబాటులో ఉంటాయి. అందుకోసమే చాలామంది ప్రయాణిస్తూ ఉంటారు. మా బోటు మెల్లిగా హౌరా బ్రిడ్జ్ దగ్గర దాకా వచ్చేసింది. దగ్గర నుంచి హౌరా బ్రిడ్జ్ చాలా చాలా బాగుంది. మీరు కలకత్తా వస్తే మాత్రం తప్పకుండా బోట్లో ప్రయాణించండి, ఎందుకంటే ఈ ఫీలింగ్ చాలా చాలా బాగుంటుంది. దాదాపుగా మన తెలుగులో ఎవరు ఇటువంటి కలకత్తా వీడియో చేయలేదు. కాబట్టి తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను దిగవలసిన అహిరితోలా ఫెర్రీ ఘాట్ వచ్చేసింది, కాబట్టి నేను దిగేశాను. మీరు కలకత్తాలో ఎక్కడ చూసినా ఇలాంటి మట్టి కప్పుల్లోనే టీ ఇస్తారు. నేనైతే ఇక్కడ ఇంతవరకు ప్లాస్టిక్ కప్పులో టీ ఇవ్వడం చూడలేదు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్లాస్టిక్ కప్పులు బంద్ చేసి ఇలాంటి మట్టి కుండలు వాడడం చాలా మంచిది. ఇది కలకత్తాలో ఉన్న ఇండియన్ మ్యూజియం. మీకు మ్యూజియం అంటే తెలిసిందేగా, పురాతన వస్తువులు, పాత వస్తువులు ఉంటాయి. వాటిని వీడియో తీయడానికి పర్మిషన్ ఇవ్వలేదు, కాబట్టి నేను మీకు చూపించలేకపోతున్నాను. దీని తర్వాత ప్రిన్సెప్ ఘాట్ని సందర్శించడం జరిగింది. దీనిని 1843 సంవత్సరంలో బ్రిటిష్ స్కాలర్ అయినటువంటి జేమ్స్ ప్రిన్సెప్కు గుర్తుగా నిర్మించారట. దీని దగ్గర నుంచే విద్యాసాగర్ సేతు కూడా కనిపిస్తుంది. ఈ విద్యాసాగర్ సేతుని 1992లో ప్రారంభించడం జరిగింది. దీనిని మొత్తం తీగలతో నిర్మించడం జరిగింది. ఇక్కడ సాయంత్రం వ్యూ చాలా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా సందర్శించండి. దీని తర్వాత కోలకత్తాకి ఐకానిక్ ప్లేస్ అయినటువంటి దక్షిణేశ్వర్ కాళీ టెంపుల్కు వచ్చాను. ఇందులో చాలా పవర్ఫుల్ అయిన కాళీమాత అమ్మవారు ఉంటారు. అమ్మవారితో పాటుగా 12 శివలింగాలు కూడా ఉంటాయి. లోపల ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయడానికి పర్మిషన్ లేదు.
మీరు కోలకత్తా వస్తే మాత్రం ఈ టెంపుల్ని తప్పకుండా దర్శించుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఈ టెంపుల్కు దగ్గరే బేలూరు మఠ్ వెళ్ళడానికి బోట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. మీరు ఖచ్చితంగా బేలూరు మఠ్ని కూడా దర్శించుకోండి. అందరూ తప్పకుండా చూడవలసిన ప్లేస్ ఇది. బేలూరు మఠ్ అంటే రామకృష్ణ మఠము. దీనిని 1897 సంవత్సరంలో స్వామి వివేకానంద గారు స్థాపించడం జరిగింది. స్వామి వివేకానంద గారు రామకృష్ణ పరమహంస గారి యొక్క ప్రధాన శిష్యుడు. ఇందులో రామకృష్ణ పరమహంస గారి యొక్క విగ్రహం ఉంటుంది. ఈ బేలూరు మఠ్ రామకృష్ణ మిషన్కు ప్రధాన కార్యాలయం కూడా. ఇక్కడికి కుటుంబ సభ్యులతో వచ్చి ఒక 4-5 గంటలు ఎంచక్కా టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. తప్పకుండా దర్శించుకోండి. కలకత్తాలో ఇంకా ఇప్పటికి కూడా రిక్షాలు అందుబాటులో ఉన్నాయి. మన దగ్గరనేమో తొక్కుకుంటూ వెళ్ళే రిక్షాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనిషి లాక్కునే వెళ్ళే రిక్షాలు ఉంటాయి. మీరు కూడా వీలైతే ఒకసారి ఇక్కడ రిక్షాలో ఎక్కండి. ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని ట్రావెల్ వీడియోస్ కోసం నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఫాలో అవ్వండి.